ఇక్కడ తీసుకురా దేవుడ జీవులు అయ్యారా తల్లి జీవులు అయ్యారే బాబనింటి ఎల్ల మాకు జీవులు అయ్యారే జీవులు అయ్యారే అమ్మ జీవులు అయ్యారే బాబనింటి ఎల్ల మాకు జీవులు అయ్యారే జీవులు అయ్యారా తల్లి జీవులు అయ్యారా బాలపరిచే రామునికి ఏంటో అయ్యారే అమ్మ జీవులు అయ్యారే బాబనింటి జీవులు అయ్యారే జీవులు అయ్యారా నాయన జీవులు అయ్యారా పాలు
భాగంగా మంతటి గ్రామంలో చిక్కొండ్ర కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద కుటుంబం ఇది. ఇట్లాంటి చిక్కొండ్ర బిడ్డ పెళ్లి చేసి చిన్నప్పుడే బిడ్డ పెళ్లి చేసేవాళ్ళం. బిడ్డ వెళ్ళిపోయేది, తండ్రి గొర్రెల కొరకు గొర్రెలు తీసుకొని ఎక్కడో వెళ్ళిపోతుండే, తల్లి ఒకతే ఉంటుండే. సంవత్సరానికి ఒకసారి
5 ఏళ్ళకు ఒకసారి ఆర్థిక స్థితిగతులు కొద్ది మంచిగుంటే ఇంటికి ఇంత వేసుకొని ఇంటికి ఇంత చెంద వేసుకొని జరుపుకునే పండుగ ఇది. ఊర్లో బొడ్రాయి పండుగ ఎట్లా జరుగుతుందో ఈ విధంగా జరిగే పండుగ. ప్రతి చుట్టాన్ని మనం పిలుచుకొని మన ఇంట్లో జరుపుకునేటువంటి పెద్ద పండుగ ఎల్లమ్మ మల్లయ్య దేవుడు మన కులదైవం. ప్రతి కులానికి ఒక కులదైవం ఉంటుంది. మనకు ఎల్లమ్మ మల్లయ్య కులదైవం. ఆ కులదైవాన్ని చూస్తే మన గొర్రెల మందను, మన కుటుంబాన్ని, మన పిల్లలను ఏ విధమైనటువంటి ఆపద రాకుండా చూసుకుంటాడని మన నమ్మకం. ఆ నమ్మకం పూర్వీకులతోనే మా తాతలు చేసిండ్రు, మా ముత్తాతలు చేసిండ్రు, మాకెందుకులే. ఇప్పుడు కొంత కాలం మారుతుంది. కాలం మారినప్పుడు పూర్వీకులు చేసిన పండుగ మీద కొద్దిగా శ్రద్ధ తక్కువ చూపిస్తున్నారు. మళ్ళీ అట్లా కాకుండా ఇది మా పండుగ, మా కుల పండుగ, మా కులదేవులతో ఉన్నటువంటి పండుగను జరుపుకోవాలని ఇవాళ మంతటిలో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి ఆ పెద్దలందరినీ ఏకదాటిపై చేసి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పండుగ జరుపుతున్నారు. వాళ్ళందరికీ ఆ ఎల్లమ్మ మల్లయ్య దేవుళ్ళ ఆశీర్వాదంతో రాబోయే రోజులే మన మంద కానీ, మన పంటలు కానీ, మన ఇంటిల్లిపాది కుటుంబాలు కానీ, మన చుట్టాలు కానీ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి. ఏ విధమైనటువంటి ఆపద రాకుండా వాళ్ళు జీవించాలని ఉద్దేశం జరుపుకున్నటువంటి పండుగ. ఈ పండుగ ఇంకా రాబోయే రోజులు ఇంకా గొప్పగా జరుపుకునే విధంగా ఈ పండుగ జరగాలని ఆ కులదేవుడు మనకి ఇంకా శక్తిని యుక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇలా వాళ్ళు ఫోటోలు పెట్టిండు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. మంచి పుట్టడం గిట్టడం సహజం. ఎవరైనా సరే మనిషిగా జీవించే పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా చనిపోక తప్పదు. కానీ ఈ మన బతికినంత కాలంలో ఎంతమందికి సేవ చేసినాము, ఎంతమందితో మంచుకున్నాం అనేది ఈ గొప్ప ఆలోచన. ఇవాళ ఎందుకంటే మన తండ్రి చనిపోయినా, మన అన్న చనిపోయినా, మన వాళ్ళందరినీ అలా చుట్టాలందరూ వచ్చి ఆడబిడ్డ వచ్చింది, మా తండ్రిని గుర్తు చేసుకున్నది, తల్లిని గుర్తు చేసుకున్నది, అన్నను గుర్తు చేసుకొని అయ్యో మా నాన్న ఇట్లున్నప్పుడు నన్ను చిన్నప్పుడు ఇట్లా చూసిండు కదా, మా కుటుంబాన్ని ఇట్లా చేసిండు కదా, ఇగో మా మామ ఉన్నప్పుడు ఇట్లా చేసిండు కదా, మా అన్న ఉన్నట్టు ఇట్లా చేసిండు కదా, మా పెద్దనాయన ఉన్నప్పుడు ఇట్లా చేసిండు కదా అని మన పాలెలను గుర్తు చేసుకొని వాళ్ళని స్మరించుకునే ఇవాళ మన పండుగ రోజు వాళ్ళకు స్మరించుకోవడం ఆలోచన మీద. ఎందుకంటే ఇవాళ రేపటి యువత ఏదో చిన్న దానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. చిన్న దానికి ఎవరో మాట్లాడలేదని లేదా అమ్మ తిట్టిందనో చిన్న దానికి ఆత్మహత్య చేసుకోకుండా పుట్టినాక ధైర్యంగా బతికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా బతికి మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, మన కుటుంబానికి, మన కుల సంఘ పెద్దలకు, ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇలా బాలుకు మంచి ప్రయత్నం చేసిండు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ పండుగ ఇంత పెద్ద ఎత్తున చేసిన మా చిక్కొండ్ర ఫ్యామిలీ అయినటువంటి యువతను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నా చిక్కొండ్ర ఫ్యామిలీ అయినటువంటి నా పెద్దలైనటువంటి తండ్రి సమానులు తండ్రులకు, మా అమ్మ సమానులు అమ్మకు, చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్ళందరికీ పేరు పేరున ఎల్లమ్మ మల్లయ్య దేవుడి ఆశీస్సులు ఉండి రాబోయే రోజుల్లో ఇంకా గొప్పగా పండుగ జరుపుకొని ఈ చిక్కొండ్ర వాళ్ళు ఇంకా ఈ కుటుంబం ఇంకా వృద్ధి చెంది ఈ చిక్కొండ్ర ఫ్యామిలీకి మంచి పేరు ప్రతిష్టలు ఇచ్చే విధంగా మీరందరూ మన పూర్వీకులను దృష్టిలో పెట్టుకొని మీరందరూ పనిచేయాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ నన్ను పండుగకు ఆహ్వానించినందుకు మా చిక్కొండ్రకు నాకు ఒక బంధం ఉంది. మరి ఎందుకు నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నన్ను కడుపులో పెట్టుకొని గుండెలు పెట్టుకొని చూసి పార్టీకి అతీతంగా నాకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. ఇలా తప్పకుండా ఏదేమైనా సరే నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించారు. నేను ఆ ఎల్లమ్మ మల్లయ్య ఆశీస్సులు తీసుకోవాలి. బండారు ఒక్కసారి నెత్తి మీద వేసుకుంటే నాకు బండారు వేసుకుంటే నాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఇలా బండారు వేసుకుంటే మరి అడిగి పెట్టించుకున్నాయి. నాకు బండారు పెట్టరు, అడిగి పెట్టించుకుని నాకు బండారు వేయించుకున్నాను. ఎందుకంటే శుభసూచకం. గతంలో ఇవాళ బండారు వేయించుకొని పసుపు అంటే శుభసూచకం. ఏ కార్యక్రమం చేసినా మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడు చేసినా ఏది వినాయకుడు పూజ చేసినా కానీ కంపల్సరీ పసుపుతోనే చేస్తాం. గౌరమ్మం చేసినా పసుపుతోనే చేస్తాం. ఏ పంటతో చేసినా పసుపుతో చేస్తాం. మన ఈ చిక్కొండ్ర ఫ్యామిలీకి కుర్వగొల్లకు ఇది బంగారంతో సమానం. పసుపు కాదు మనకు, అందరికేమో పసుపు, మనకేమో బంగారం.
ఆ బంగారం లాంటి ఆ బంగారాన్ని ఒక్కసారి నుదుట వేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆహ్వానించారు. మీరు వచ్చిన మీ అందరికి మరొకసారి మాజీ సర్పంచ్ సోదరులు నాగయ్య గారు, ప్రస్తుత సర్పంచ్ తమ్ముడు శ్రీనివాసులు గారు, మిగతా మా నాయకులు అందరూ ఉన్నారు. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు కాబట్టి ఈ ఎల్లమ్మ మల్లయ్య జాతరలు ఈ ఇంత ఘనంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఎల్లమ్మ మల్లయ్య జాతరలో పక్క ఊరు నుంచి వచ్చినటువంటి చుట్టాలందరికీ, ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ ఊరి ఆడబిడ్డలకు, ఈ ఊరి అల్లుళ్లకు, చిక్కోండ్ర అల్లుళ్ళందరికీ, చిక్కోండ్ర ఆడబిడ్డలందరికీ, చిక్కోండ్ర అల్లుళ్లకు, చిక్కోండ్ర తమ్ముళ్లకు, చిక్కోండ్ర అమ్మలందరికీ యాలాల వాళ్ళు ఒక పండుగలు ఉన్నవారు వాళ్ళందరికీ పేరు పేరున శరణార్థి తెలియజేస్తూ అందరికి శరణార్థి ఎల్లమ్మ మల్లయ్య శరణార్థి ఉండి రాబోయే రోజుల్లో మనకు మంచిగా చూడాలని మరొకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.